75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పాలనాధికారి బాదావత్ సంతోష్ జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలను తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, ప్రతి పౌరునికి సంక్షేమ పథకాలను అదేవిధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ప్రజలందరూ ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే స్వాతంత్ర భారతావనికి నాంది పలుకుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా పుర ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఖ్యాతి గడించి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా ఆమోదించబడి అమలులోకి వచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటం సాగించి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు, పోరాట యోధులకు, రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయబడి, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు 13,62,176 మంది మహిళలు లబ్ధి పొందారు. 500 రూపాయలకే రాయితీ సిలిండర్తో పాటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల రూపాయలుగా ఉన్న ఉచిత విద్య సేవను పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్లో. సోదరిమణులారా, దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా పుర ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఖ్యాతి గడించి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా ఆమోదించబడి అమలులోకి వచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటం సాగించి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు, పోరాట యోధులకు, రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయబడి, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు 13,62,176 మంది మహిళలు లబ్ధి పొందారు. 500 రూపాయలకే రాయితీ సిలిండర్తో పాటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల రూపాయలుగా ఉన్న ఉచిత విద్య సేవను పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయబడినవి.